హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి మొన్న ఆల్రెడీ కటింగ్ పెట్టాను కదండి 38 సైజు. దాని స్టిచ్చింగ్ వీడియో అనేది చూపిస్తానండి ఎలా స్టిచ్ చేయాలని. ఫస్ట్ వచ్చేసి ఇలా నడుము పట్టీలు తీసుకున్నాం కదా, వీటిని రెండింటిని ఇలా మిడిల్లోకి మనం ఒక స్టిచ్ వేసుకోవాలి పాదంకి వచ్చి ఉండేలాగా. ఇలా స్టిచ్ చేసుకొని మనం నడుము బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి. అలానే ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకుందాము. దీన్ని బ్యాక్ సైడ్ టక్స్ అనేది ఎలా వేస్తాను డాట్స్ అనేది చూద్దురు కానీ. ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ అనేది నేను దాంతో పెట్టుకున్నాను కదండి, వీడియోలో చూపించాను రోలర్తో. కానీ మీకు కనిపించట్లేదని నేను మళ్ళీ దానిపైన చిన్న మార్క్ పెట్టి చూపిస్తున్నాను మీకు. చూసారు కదా, ఇలా మార్కింగ్ పెట్టుకొని మనం టక్ ఇచ్చిన దగ్గర ఇలాగ కరెక్ట్గా మిడిల్లోకి పెట్టుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఉండేలా మనం మళ్ళీ చూసుకోవాలండి కరెక్ట్గా ఉందా లేదా అని. నాకైతే మార్కింగ్ ఉంది, కానీ మీకు చూపించడం కోసమని నేను ఇలా మళ్ళీ టేప్తో 1/2 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. దాన్ని ఇలాగా మనం మార్క్ చేసిన దగ్గరికి క్రాస్గా మనం కుట్టుకోవాలి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు. అక్కడ ఒక రఫ్ ఇచ్చుకొని ఇలా ఈ ప్లస్ గుర్తు దగ్గరికి ఇలా వచ్చేలాగా మనం ఇక్కడ ఒక రఫ్ ఇచ్చుకోవాలి. ఇలా క్రాస్గా కుట్టుకున్నారంటే చాలా నీట్గా ఉంటుంది. చూసారా, డాట్ అనేది 4 ఇంచెస్ పెట్టుకున్నాం కదా మనం కటింగ్ చేసేటప్పుడు, అంతే వచ్చేలా చూసుకోవాలండి. ఇలా చూసుకొని సెకండ్ డాట్ కూడా నేను సేమ్ మార్కింగ్ ఉంది కదా అలాగా స్టిచ్ చేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్నాక మనం ఇలా తీసుకుని ఇటు సైడ్ మనం కుట్టుకున్న దగ్గర ఇలా ఒక రఫ్ గోరుతో మనం ఇలా రఫ్ ఇచ్చామంటే ఫినిషింగ్ బాగుంటుంది. అప్పుడు మనం నడుము పట్టి అనేది ఇలా జాయింట్ చేసుకుందాం. పైకి పెట్టుకోవాలి ఖర్చు అనేది. మనం కుట్టుకున్న ఖర్చు అనేది పైకి ఉంచుకొని అప్పుడు ఇక్కడి నుంచి ఒక పాదం ఖర్చు ఉండేలా ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలండి. అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది. సేమ్ ఖర్చు రావాలి. ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా పాదం ఖర్చే ఉండాలి, పైకి కిందకి వెళ్ళకూడదండి. చూసుకుంటూ నిదానంగా చివరి వరకు కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుని చివర ఎక్స్ట్రా ఉన్న పీస్ని మనం కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇలా పైకి అనేది తీసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ చివరిని ఒక కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళాలి. మనం జాయింట్ చేసిన చివరిని కుట్టు అనేది వేసుకోవాలండి, అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది. చూసారు కదా, ఇలా అనేది కుట్టుకోవాలి చివరి వరకు. మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగ మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్నామంటే నీట్గా ఉంటుందండి ఫినిషింగ్. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలాగా కుట్టుకోవాలి అనేది మీకు చూపిస్తాను. మనం ఇలా తీసుకున్నాం కదండి, దీనికి ఆల్రెడీ మనం రోలర్తో మార్కర్ చేసుకున్నాం కదా. ఇలాగా మార్క్ అనేది చూసారా, డాట్స్ మార్కింగ్ కనిపిస్తుంది కదా మీకు. కనిపించడం కోసం నేను మళ్ళీ ఇలా మార్క్ చేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ మనం డాట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా మెయిన్ డాట్ వచ్చేసి ఈ మెయిన్ డాట్ అనేది ఇలాగా నేను షోల్డర్ ఎలా పైన చూసారు కదా, షోల్డర్ అనేది మిడిల్కి వచ్చిందో లేదో చెక్ చేసుకుని కరెక్ట్గా ఆ మిడిల్ దగ్గరికి పాయింట్ వచ్చిందో లేదో చూసుకోవాలి. అప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మనం మళ్ళీ కింద టక్స్ ఇచ్చుకున్నాం కదా రెండు, అక్కడికి వచ్చేలాగా కరెక్ట్గా ఇలా క్రాస్గా నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్నారంటే మనకి మెయిన్ డాట్ అనేది ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి. దాన్ని బట్టే బ్లౌజ్ అనేది ఎప్పుడు ఫినిషింగ్ బాగుంటుందండి. ఫ్రంట్ అనేది ఇలా మెయిన్ డాట్ వేసుకున్న తర్వాత ఇక్కడ హుక్స్ పట్టీ దగ్గర డాట్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనం ఇలాగా మార్క్ చేసినట్టే ఒక పాదం ఖర్చు ఉంచుకొని మార్కింగ్ దగ్గర క్రాస్గా కలుపుకోవాలి. ప్రతిదీ కూడా చివరి రఫ్ ఇచ్చుకోవాలండి. అలానే ఈ మూడో డాట్ని కూడా మనం సేమ్ టక్ ఇచ్చిన దగ్గర నుంచి ఇలా డాట్ ఈ చివరికి పాదం ఖర్చు పెట్టుకోవాలి. ఇది కూడా రఫ్ ఇచ్చుకోవాలండి. ఇలా కుట్టుకున్నామని ఆ డాట్స్ని మనం ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ చూడడానికి బాగుంటుందండి. చూసారా, ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత బాగా వచ్చిందో. మనం డాట్స్ వేసినప్పుడు ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా వేస్తే కరెక్ట్ కొలతలతో వేసామంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సేమ్ అలానే నేను సెకండ్ పార్ట్కి కూడా ఇలానే సేమ్ డాట్స్ అనేది వేసుకుంటున్నాను. మీరు ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయండి. ఇలా వేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చి మనం వీటికి షేప్ బెల్ట్ ఎలా జాయింట్ చేయాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ మనం తీసుకున్న మెయిన్ క్లాత్ షేప్ బెల్ట్లు తీసుకోవాలి. వాటిపైన నేను దలసరి కోసం వేరే క్లాతులు తీసుకున్నాను కదా, వీటిని కూడా ఇలా పరుచుకోవాలి. వాటిపైన సేమ్ అంటే హుక్స్ పట్టి కాజా పట్టి రెండు ఒకవైపుకి వచ్చినాయా లేదా మనం టక్ ఇచ్చినాయి అని చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి మెయిన్ క్లాత్ ఎక్కడ వస్తుంది అనేది చూసుకోవాలి.
ఇలా టక్ ఇచ్చింది కరెక్ట్గా ఇలా అంటే రెండు ఒక సైడే ఉండేలా ఏదొచ్చింది అనేది చూసుకొని మనం ఇలా పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం ఒక పావించి మనం ముందుకు పెట్టుకోవాలండి ఎక్స్ట్రా. దానిపైన ఇలా మనం వేరే క్లాత్ తీసుకున్నాం కదా, దాన్ని పెట్టుకొని హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ మనం ఎందుకంటే తీసుకున్నాం కాబట్టి ఖర్చుకి అదే హాఫ్ ఇంచ్ ఇక్కడ పెట్టుకుంటేనే మనకు కరెక్ట్ కొలతలతో వస్తుందండి. ఇలా పై పీసు అలానే మిడిల్లో మెయిన్ క్లాత్ అలానే పైన మనం షేప్ బెల్ట్కి ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ ఈ మూడు ఇలా సమానంగా ఉన్నాయో లేదో చూసుకుంటూ డాట్ని మిడిల్లో కొంచెం ఫోల్డ్ చేసుకొని లోపలికి మడత పెట్టాను చూసారు కదా, అలా మడత పెట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకున్నారంటే మనకి లోడింగ్ పద్ధతిలో షేప్ బెల్ట్ అనేది రెడీ అవుతుందండి. నేను ఎవరికి స్టిచ్ చేసినా అది నార్మల్ బ్లౌజ్ అయినా ఇలా లోడింగ్ పద్ధతిలోనే స్టిచ్ చేస్తాను. అప్పుడే చూడడానికి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. చూసారా, అలానే ఈ పార్ట్కి కూడా నేను షేప్ బెల్ట్ అనేది సేమ్ ఇప్పుడు చెప్పినట్టుగానే ఇలా స్టిచ్ చేస్తున్నాను. కొంచెం ఒక పావించి ముందుకు వదులుకోవాలండి క్లాత్ అనేది, షేప్ బెల్ట్ క్లాత్ అనేది సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి. ఇలా డాట్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి కొంచెం, అప్పుడే బాగుంటుంది. ఇలా ప్రతిదీ అబ్జర్వ్ చేయండి, స్కిప్ చేయకుండా వీడియోని చూస్తూ ఉండండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది కొత్త వారికి అయితే. ఇలా మనం షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకున్న తర్వాత కరువు తిరుగుతుంది కదా, అందుకని మనం చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చుకోవాలి. కరువు ఎక్కువ తిరుగుతుంది కాబట్టి డాట్స్ దగ్గర అక్కడ ఇచ్చుకుంటే ఎక్కువ టక్స్ అనేది మనకు ఫినిషింగ్ బాగుంటుందండి. ఇలా టక్స్ ఇచ్చిన తర్వాత వాటిని ఇలాగా లోపల క్లాత్ని కలిసేలాగా అటు ఇటు పైన క్లాత్ కింద క్లాత్ ఇలా తీసుకొని పైనుంచి ఒక కుట్టు వేసుకున్నారంటే ఇంకా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది. చూసారా నేను ఎలా వేస్తున్నానో అలాగా రెండు క్లాతులు కలిసే చోట కింద పైన కొంచెం లాగుతూ కరెక్ట్గా వేసుకోవాలి. లేదంటే కిందది కొంచెం ఫోల్డ్ అయినా మనకి అటు ఇటు అవుతుంది. అలా కాకుండా రెండు సమానంగా ఉంటున్నాయా లేదా అనేది చూసుకుని మన వేళ్ళతో తెలుస్తుందండి. ఇలా మనం వేళ్ళతో చెక్ చేసుకుంటూ పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఎక్కువ వస్తుంది కదా, అది ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను ఈ చివర. చూసారా ఇలా ఉంది కదా, దీని మీద మనం స్కేల్ అనేది ఇలా పెట్టుకున్నామంటే ఇలా వస్తుంది. దాన్ని ఇలా మనం మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా. స్కేల్ మార్కింగ్ ఎలా ఉంది చూసారా, ఇలా మార్క్ చేసుకున్నారు అంటే మీకు ఎంత కట్ చేయాలి అనేది మీకే తెలుస్తుందండి కరెక్ట్గా. కొత్త వారికి అయితే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా, అలాంటి ప్రాబ్లం ఉండదు ఇలా చేయడం వల్ల. అలానే ఇటు సైడ్ కూడా హుక్స్ పట్టి వైపు కూడా నేను చూపిస్తున్నట్టు ఇలా స్కేల్ పెట్టి మార్క్ చేశారంటే మీకు క్రాస్ అనేది పోతుంది, కరెక్ట్గా వస్తుంది లెవెల్ అనేది. ఇలా ఈ కొంచెం క్రాస్ తీసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా కుదురుతుందండి. ఫ్రంట్ పార్ట్ ఇలా స్కేల్ సహాయంతో తీసుకున్నారంటే మీకు కొత్త వారికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూసారా నేను ఇలాగా తీసుకున్నాను, ఇప్పుడు ఎంత బాగుందో. ఇప్పుడు ఇక్కడ నుంచి 3 ఇంచులకి హుక్స్ పట్టి వైపు నేను ఇలా మార్క్ చేశాను కదా, అలా మార్క్ చేసుకోవాలి. అప్పుడు ఈ నెక్స్ట్ పార్ట్ని కూడా మనం ఇలా ఫ్రంట్ పార్ట్ని తీసుకుని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చినాయా లేదా అని. ముందు చూసారా నాకు కరెక్ట్గా వచ్చింది, డాట్కి డాటు నెక్కి నెక్ అలానే షేప్ బెల్ట్కి షేప్ బెల్ట్. ఇప్పుడు ఈ రెండు ఎక్కడ కలుస్తున్నాయా అన్నది చూసుకొని అక్కడ మనం మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు ఇటు సైడ్ జాయింట్ వైపు ఎలా మార్క్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇలా మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుందాము. దీని మీద మనం ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మంచి వైపు అంటే మనకి ఇలాగా కరెక్ట్గా మనకి పై వైపులు రెండు కరెక్ట్గా వచ్చినాయా లేదా చూసుకొని దాన్ని ఇలా నేను చూపిస్తున్నట్టు కరెక్ట్గా సర్దుకుంటూ ఇలా చూసుకోవాలి చివరి వరకు. ఇది బ్యాక్ సైడ్ మనం ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసాం కదా, దాన్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి నడుము పట్టీని. ఇప్పుడు ఈ క్లాత్ని ఫోల్డ్ చేశాక దాని మీద ఇలా పెట్టుకుని ఫోల్డ్ చేసామంటే మనం ఎక్కడికి స్టిచ్ చేయాలి అనేది తెలుస్తుంది. ఇక్కడ కొంచెం నాకు జారిందండి మీకు చూపించడానికి పెడుతుంటే, అందుకు నేను మళ్ళీ చెక్ చేస్తున్నాను. చూసారా ఇలాగా కరెక్ట్గా మనం చెక్ చేసుకున్నామంటే మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్ ఫినిషింగ్ వస్తుంది. ఎక్కడ ఫ్రంట్ పార్ట్ ముందుకు రావడం, పొడవు పెరగడం, బ్యాక్ పార్ట్ పెరగడం అనేది ఉండదు, ఎగుడు దిగుడు అనేది రాదు. ఇలా రెండిట్లకి కూడా నేను బ్యాక్ పార్ట్ సహాయంతో సైడ్ జాయింట్ల వైపు మార్క్ చేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్కేల్తో మనం మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ 3 ఇంచ్ పెట్టాం కదా, అది ఇది. ఇప్పుడు ఇది నేను వచ్చి ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ అనేది కొంచెం ఎక్కువే తీసుకున్నానండి, అది నేను కట్ చేసేస్తున్నాను.
బ్లౌజ్ పీస్‌కి మాత్రం చూసారా కరెక్ట్‌గా వచ్చింది. హాఫ్ ఇంచ్ ఖర్చు. మనం కరెక్ట్‌గా కటింగ్ చేసుకున్నామంటే స్టిచ్చింగ్‌లో కూడా మనకు అదే హాఫ్ ఇంచ్ మిగులుతుంది. ఇప్పుడు ఆ హాఫ్ ఇంచ్‌ని కింద క్లాత్ కూడా హాఫ్ ఇంచ్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని 2 కూడా ఇలా నేను చూపిస్తున్నట్టు కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళారంటే మీకు లోడింగ్ పద్ధతిలో షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇది నార్మల్ బ్లౌజే కదా అని నార్మల్‌గా కుట్టకూడదండి. మనం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం ఫినిషింగ్ బాగా ఇచ్చామంటే కస్టమర్స్ అనేది మన దగ్గరికే వస్తారు. ఈ బ్లౌజ్ ఫినిషింగ్ నచ్చి వాళ్ళకి భుజాలు జారకుండా ఉన్నాయని మళ్ళీ నా దగ్గరికి ఒక 7 శారీస్ తీసుకొనొచ్చారండి. అంత బాగా మనం నీట్ ఫినిషింగ్ ఇస్తేనే కస్టమర్స్ కూడా పెరుగుతారు మనకి. ఒక్కసారి వచ్చిన కస్టమర్ మళ్ళీ వెళ్ళకుండా చూసుకోవాలండి. అంత బాగా కుట్టాలి మనం. చూసారా కరెక్ట్‌గా వచ్చినియి నాకు హుక్స్ పట్టి, కాజా పట్టి కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి 2 సమానంగా వచ్చిన తర్వాతనే మనం ఇలా హుక్స్ పట్టి, కాజా పట్టి జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ అలా చెక్ చేసుకున్న తర్వాతే వేసుకోవాలండి. నేను చెక్ చేసుకున్నాను చూసారు కదా! కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు ఇలా 1.5 ఇంచు పొడవు ఉండేలాగా, వెడల్పు ఉండేలాగా మనం ఇలా ఒక పట్టీని తీసుకొని దాన్ని హుక్స్ పట్టీ కోసం ఇలా లోపలికి ఫోల్డ్ చేసి నేను చూపిస్తున్నట్టు ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి ఒక పాదం ఖర్చనేది. చూసారా? ఇలాగ కుట్టుకున్నామంటే చివరకొచ్చేసి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలండి. కొంచెం నేను చూపిస్తున్నట్టు. ఇలా పైకి తీసి దానిపైన ఒక కుట్టనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చివరనే మనం కుట్టిన దగ్గర వేసుకోవాలి. ఇదొచ్చేసి హుక్స్ పట్టీ కోసమండి. ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా? ఇక్కడికి మనం కుట్టిన దగ్గరికి మీకు మళ్ళీ మార్క్ చేస్తున్నాను. ఈ మనం కుట్టాం కదా! అక్కడికి ఇలా ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు మనకి కుట్టనేది మనం వేసిన కుట్టనేది మనకి కనిపిస్తుంది పైన. అలా రావాలండి. అప్పుడే ఫినిషింగ్ బావుంటుంది. ఇలా కుట్టామంటే హుక్స్ పట్టీ రెడీ అయిపోతుంది. నేను ఎడమ వైపు పార్ట్‌కి హుక్స్ పట్టీ అనేది స్టిచ్ చేస్తున్నాను. కొంతమంది బ్లౌజులకి కుడివైపు కూడా వేసుకుంటారండి. అది వాళ్ళ ఆది బ్లౌజ్‌ని బట్టి వెయ్యాలి మనం. చూసారు కదా! ఇలా హుక్స్ పట్టీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు తాళ్ళు పట్టీ వేసుకోవడం కోసం ఇలాగ కుడివైపు పార్ట్ అనేది తీసుకుని నేను చూసారా లోన లోడింగ్ పద్ధతిలో ఎంత నీట్‌గా ఉందో షేప్ బెల్ట్ అనేది. ఇలా మనం రివర్స్‌లో తీసుకోవాలి కుడి పార్ట్. దీన్ని ఇలాగ 2.5 ఇంచులు వెడల్పు ఉండేలా ఒక పీస్ తీసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని దీన్ని ఇలాగ ఒక పాదం ఖర్చు వేసుకుంటూ మనం సేమ్ ఇందాకట్లానే ఒక పాదం ఖర్చే ఉండాలండి. ఎక్కువ పెట్టుకోకూడదు మనం ఖర్చులనేది ఈట్లికి. ఎప్పుడు పాదం ఖర్చే పెట్టుకుంటూ చివరి వరకు కుట్టు అనేది వేసుకోవాలి. చాలామంది కొత్త వాళ్ళు ఈ హుక్స్ పట్టి, కాజా పట్టి వేసేటప్పుడే కన్‌ఫ్యూజ్ అవుతారండి. ఇవి మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్‌ని ఇలా పైకి తీసుకొని మనం కింద క్లాత్‌ని దాన్ని ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఆ హాఫ్ ఇంచ్ నుంచి ఇలాగా మనం వేసిన కుట్టు పైకి వచ్చేలా చూసుకోవాలి. ఇలా వేసుకొని కింద నుంచి మనం కుట్టు అనేది వేసుకోవాలి. చూసారు కదా! వీడియోని అబ్జర్వ్ చేయండి నెమ్మదిగా. ఇలా కుట్టుకొని మనం పైకనేది కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. మనం కుట్టిన జాయింట్ మీదే కరెక్ట్‌గా క్లాత్ అనేది పెట్టుకోవాలండి. మళ్ళీ అటు ఇటు అవ్వకూడదు. అప్పుడే మనకి ఫినిషింగ్ బావుంటుంది. ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇలా తిప్పుకొని ఒక పాదం ఖర్చే ఉండేలా కరెక్ట్‌గా ఇలా కుట్టుకున్నారంటే మనకి ఈ మిడిల్‌లో మనం తాళ్ళనేది వేసుకుంటాం. చూసారు కదా! ఇలా కుట్టుకొని పైన ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇవి 2 కరెక్ట్‌గా వచ్చినియి చూసారా ఎంత నీట్‌గా వచ్చినియో. షేప్ బెల్ట్ అలానే డాట్ పైన నెక్ 3 కరెక్ట్‌గా సరిపోయినియి. ఇలా రావాలండి. ఎప్పుడు ఫినిషింగ్ అనేది చాలా కరెక్ట్‌గా ఉంటుంది. మనం పక్కా కొలతలతో కటింగ్ చేసాం కాబట్టి ఇది కూడా అలానే కరెక్ట్‌గా వస్తుంది. స్టిచ్చింగ్ కూడా అలానే చేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఇవి 2 ఇలా హుక్స్ పట్టి, కాజా పట్టి ఒకే సైడ్ వచ్చినాయా లేదా చూసుకొని అప్పుడు మనం ఇలా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. కొత్తవారైతే కన్‌ఫ్యూజ్ అవుతారండి. అందుకే చెప్తున్నాను. ఈ పైన షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్నామంటే మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ జాయింట్ అయిపోతాయి. ఈ జాయిన్ చేసేటప్పుడు కొత్తవారైతే కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యి అటు ఇటు మార్చుతారండి. దానివల్ల మళ్ళీ ఇప్పి కుడతారు. అందుకే హుక్స్ పట్టి, కాజా పట్టి 2 ఒక సైడ్ ఉన్నాయా లేదా చూసుకొని ఇలా పెట్టుకొని కుట్టుకున్నారంటే మీకు కన్‌ఫ్యూజ్ అనేది ఉండదు.
చూసారా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ వీళ్ళకి షోల్డర్స్ జారుతున్నాయి కదా, అందుకు నేను కొంచెం ఒక పావించ్ అంతా ఇలా క్రాస్గా మళ్ళీ ఒక స్టిచ్ వేస్తున్నానండి, ఎక్స్ట్రా స్టిచ్. ఎందుకంటే కొంచెం వీళ్ళకి షోల్డర్స్ అనేది జారుతున్నాయి అన్నారు, అందుకు మళ్ళీ నేను ఇలా స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుందండి, అందుకే వీడియోని ఎప్పుడు స్కిప్ చేయకుండా చూడండి, మీకు కొన్ని టిప్స్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఇలా ఉన్నాయి కదా, మనకు కొంచెం జాయింట్ పడుతుంది, వీటిని జాయింట్ చేసుకుందాము. ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కటింగ్ చేసేటప్పుడు, వాటిని ఇలా పెట్టుకొని మనం ఒక పాదం ఖర్చు ఉండేలా ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. మీరు 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటే 1/2 ఇంచ్ వేసుకోవాలి. ఇలా కుట్టుకున్నామంటే మనకి హ్యాండ్స్ జాయింట్ చేసుకోవడం అయిపోతుంది. చూసారా ఎక్స్ట్రా పీస్ అనేది ఎలా జాయింట్ చేశానో కరెక్ట్గా వచ్చిందండి. కటింగ్ కింద 2 ఇంచుల ఖర్చుకి పైన అలా సరిపోయింది కరెక్ట్గా. ఇప్పుడు దీన్ని ఇలా రఫ్ చేసుకొని మనం ఈ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఉంది కదా, దీన్ని ఇలా తీసుకొని షోల్డర్ దగ్గర చూసారా, షోల్డర్ అనేది ఇలా బ్యాక్ సైడ్కి ఉండాలండి ఎప్పుడు, షోల్డర్ కుట్టు అనేది అప్పుడే బాగుంటుంది. అలా పెట్టుకొని రఫ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసుకుందాం. హ్యాండ్ అనేది ఇలా కట్ ఇచ్చాం కదా మిడిల్లో, అక్కడ పెట్టుకోవాలి. షోల్డర్కి మిడిల్లో పెట్టుకోవాలి మనం, షోల్డర్ కుట్టు మిడిల్లో. అక్కడి నుంచి ఇలా హ్యాండ్ని కింద ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి, అంతే తప్ప పై క్లాత్ కింద క్లాత్ ఎప్పుడు లాక్కూడదండి. రెండు కరెక్ట్గా పెట్టుకుంటూ జరుపుకుంటూ వెళ్ళాలి మన చేత్తోనే. ఇక్కడ చూసారు కదా, నాకు రెండు మనం టక్స్ ఇచ్చుకున్న ఖర్చు రెండు కూడా ఒకే చోటకు వచ్చినాయి. ఇలా వస్తుందండి. మనం కరెక్ట్గా కటింగ్ చేసుకున్నామంటే ఎక్కువ తక్కువ రాదు, హ్యాండ్ రాదు, అలానే ఫ్రంట్ పార్ట్ రాదు, మనం మెయిన్ పార్ట్ రాదన్నమాట. చూసారా, అక్కడి నుంచి మళ్ళీ నేను ఇటు సైడ్ కూడా జాయింట్ చేసుకుంటూ వెళ్తున్నాను. మనం వేళ్ళతోటి అడ్జస్ట్ చేసుకోవాలండి, సాగదీయకూడదు. సాగదీశారంటే మళ్ళీ మీకు ఏదో ఒక పార్ట్ అనేది ఎక్కువ అవుతుంది, హ్యాండ్ అయినా లేదు కింద మెయిన్ పార్ట్ అయినా. అలా కాకుండా మనం నిదానంగా వేళ్ళతో రెండు కలిపి జరుపుకుంటూ స్టిచ్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ ఇలా మిడిల్కి వచ్చేయాలి. చూసారు కదా, ఇలా వచ్చామంటే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా జాయింట్ అనేది అయిపోతుంది. చూసారా, ఎక్కడ నుడతలు అనేది లేకుండా చాలా నీట్గా వస్తుందండి. అలానే ఈ హ్యాండ్ కూడా నేను జాయింట్ అనేది చేసాను. ఇలా కొంచెం రఫ్ చేసుకోవాలి హ్యాండ్ జాయింట్ దగ్గర. ఇప్పుడు వచ్చేసి స్ట్రైట్ పీసులు తీసుకున్నానండి, 1 ఇంచ్ ఉండేలాగా వెడల్పు. దీన్ని ఇలాగా వన్ సైడ్ మనం కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. కొంచెం పాదం ఖర్చు ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకున్నామంటే హ్యాండ్కి మనం కింద క్లాత్ అనేది వేసుకోవచ్చు ఇలాగా. అంటే వీళ్ళ క్లాత్ 80 పాయింట్లే కదండి, అందుకని నాకు తక్కువ వచ్చింది. నా దగ్గర క్లాత్తో నేను ఇలా హ్యాండ్కి అనేది పట్టీ వేస్తున్నాను. ఇలా ఒక పాదం ఖర్చు నేను వీడియోలో చూపించినట్టు కుట్టుకుంటూ వెళ్ళి దీన్ని సేమ్ ఇలా కొంచెం పైకి తీసుకుని మళ్ళీ పైన కుట్టు వేసుకోవాలి. సేమ్ నడుము పట్టి ఎలా జాయింట్ చేసామో అలానే ఇలా కూడా కుట్టుకుంటూ వెళ్ళాలండి హ్యాండ్స్కి. ఇలా కుట్టారంటే 2 హ్యాండ్స్ మనకి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి నెక్కి మనం మెడపట్టి జాయింట్ చేయడం కోసం క్రాస్ పీసులు అనేది తీసుకున్నాను నేను. ఈ క్రాస్ పీసులు అనేది నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ మనం పాదం ఖర్చు ఉండేలా కుట్లు అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఎన్ని పీసులు ఉంటే అన్ని పీసులు మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకి మెడపట్టి అనేది రెడీ అయిపోతుంది. క్రాస్ పీసులే తీసుకోవాలండి మెడపట్టికి, అప్పుడే బాగుంటుంది. చూసారా, ఇప్పుడు ఈ చివరి ఇలా కట్ చేసుకొని మనం ఇలా బ్లౌజ్కి అనేది మెడపట్టి వేసుకుందాము. ఇప్పుడు ఈ చివర హుక్స్ పట్టి వైపు నుంచి ఇలా పెట్టుకుని దీన్ని ఈ చివర మనం ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి, ఒక 1/4 ఇంచు. అప్పుడు దానిపైనుంచి ఒక పాదం ఖర్చు ఉండేలా కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా మనం పాదం ఖర్చే పెట్టుకుంటూ వెళ్ళాలండి. ఇది వచ్చేసి ఇలా మనం వేళ్ళతోటే జరుపుకోవాలి. దీన్ని కూడా పైదాన్ని కానీ కిందాన్ని కానీ అస్సలు లాక్కూడదండి. ఇలా వేళ్ళతో అడ్జస్ట్ చేసుకుంటూ మనం చివరి వరకు కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళాలి. రౌండ్స్ తిరిగే దగ్గర అస్సలు సాగదీయకండి, నిదానంగా కుట్టుకోండి. చూసారా, ఇలా చివరికి కుట్టుకున్న తర్వాత ఇలా కట్ చేసుకుని మనం లోపలికి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ రఫ్ అనేది ఇచ్చుకోవాలి చివర. ఇలా చేసుకొని మనం రౌండ్ తిరిగే దగ్గర ప్రతి చోట టక్స్ అనేది ఇచ్చుకుంటూ వెళ్ళాలండి. మనం కుట్టిన కుట్టు అనేది కట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఇలా పైకి తీసుకొని మళ్ళీ రఫ్ చేసుకొని ఇలా
లోపలికి మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. దానిపైనుంచి ఇలా కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళాలి. చివరన వేసుకోవాలండి. మనం కుట్టాం కదా, ఆ చివరంతా మనం కుట్టు వేసుకుంటూ వెళ్తే ఫినిషింగ్ బాగుంటుంది. లోపలికి వచ్చి అనేది లోపలికి ఉండాలి. మనం క్లాత్ లోపలికి ఉండాలి. నేను పెడుతున్నాను చూసారా, ఇలా ఇలా పెట్టుకొని పైనుంచి కుట్టు వేసుకున్నారంటే లోపల ఫినిషింగ్ బాగుంటుందండి. ఇలా చివరి వరకు మనం కుట్టు వేసుకుంటూ వెళ్ళామంటే మనకి మెడపట్టి రెడీ చేసుకున్నట్టే. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. లేదంటే కొత్త వారికి కొంచెం గమ్మున బ్లౌజ్ అనేది కట్ అవుతుంది కిందన. అది చెక్ చేసుకుంటూ నిదానంగా ఈ ఎక్స్ట్రా పీస్ అనేది మనం కటింగ్ చేసుకోవాలి. చూసారా, ఇలా లోపలికి ఫోల్డ్ చేసి మనం హెమ్మింగ్ చేసుకోవాలి. మెడపట్టి అనేది రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేయాలనేది చూపిస్తానండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ దగ్గర సమానంగా ఉందా లేదా అనేసి మనం ఇలా పట్టి వేసాం కదా, దాన్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. లోపలి సైడ్కి వెళ్ళేలాగా వాళ్ళ ఆది బ్లౌజ్ అనేది ఇలా పైన పెట్టుకొని ఎక్కడికి వచ్చిందో వాళ్ళ కుట్టు అనేది అక్కడికి మనం మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకుని అక్కడ రఫ్ ఇచ్చుకొని మళ్ళీ మనం ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలాగా మనం 1-2 సార్లు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది నిదానంగా చెక్ చేసుకోవాలి. జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కింద పార్టు అలానే పై పార్టు కరెక్ట్గా కుట్టు అనేది కలుస్తుందా లేదా చూసుకుంటూ 2 సైడ్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని అప్పుడు కుట్టుకోవాలండి. అప్పుడే మనకి సైడ్ జాయింట్ అనేది నీట్ ఫినిషింగ్తో వస్తుంది. చూసారా, ఇలా వచ్చింది. ఇప్పుడు మనం కుట్టు అనేది వేసుకున్నామంటే కిందన మనకి వేళ్ళతో తెలుస్తుందండి కుట్టు అనేది 2 కరెక్ట్గా ఉన్నాయా పైది కిందది అనేది. అప్పుడు కుట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ మనం కొంచెం ఆపి సూది కిందకి దింపుకొని ఇప్పుడు కింద నాకు ఇక్కడ కొంచెం కెమెరా కనిపించలేదండి మీకు చూపించడానికి. ఇలాగ ఆది బ్లౌజ్ ఎంత ఉంది నడుము అనేది మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. 33 వచ్చింది కదా, దీన్ని 4 భాగాలు చేస్తున్నాను నేను. 8.5 వస్తుంది. ఈ 8.5ని ఇలా తాళ్ళు పట్టి దగ్గర నుంచి ఇక్కడికి పెట్టుకుని మార్క్ చేశాను. ఇక్కడ కొంచెం కెమెరా అనేది కనిపించలేదు, అందుకే చెప్తున్నాను. అలానే బ్యాక్ పార్ట్ కూడా మిడిల్ నుంచి 8.5 దగ్గర మార్క్ చేసుకోవాలండి. ఆ 2 మార్కింగ్లు ఇంక ఇక్కడికి వచ్చినాయి నాకు. ఇలా కలుపుకోవాలి. ఇక్కడ చివర రఫ్ ఇచ్చుకోవాలి. సేమ్ అలానే ఇటు సైడ్ కూడా హ్యాండ్ అలానే చంక దగ్గర కుట్టు అనేది సేమ్ ఇందాకట్లానే కొలత బ్లౌజ్తో మనం చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం. చూసారా, ఇలా అనేది కుట్టు వేసుకోవాలి. ఇలా రఫ్ ఇచ్చుకుంటూ ఉండడం వల్ల మనం గోరితే ఏంటంటే ఫినిషింగ్ బాగుంటుందండి. మడత అనేది పడదు అక్కడ కుట్టు. చూసారా, ఇక్కడ సేమ్ మళ్ళీ బ్యాక్ పార్ట్ మిడిల్ నుంచి చివరికి 8.5 వచ్చిందా లేదా చూసుకొని హుక్స్ పట్టి కూడా హుక్స్ దగ్గర నుంచి ఈ చివరికి 8.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఆ 2 మార్కింగ్స్ని ఇలాగా చివరి రఫ్ ఇచ్చుకోవాలి. ఇలా కుట్టారు అంటే మీకు సూపర్ ఫినిషింగ్ వస్తుందండి. చూసారా, నేను ఆది బ్లౌజ్తో చెక్ చేస్తున్నాను. కుట్టిన తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలండి. అప్పుడే మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో తెలుస్తుంది. చూసారా, కొంచెం కూడా ఎక్కడ తేడా రాలేదు. ఇలా కుట్టారంటే ప్రతిదీ కొలతలతో కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనకి సరిపోయింది కాబట్టి మనం ఎక్స్ట్రా కుట్లు అనేది ఇక్కడ వేసేసుకోవడమే. చూసారా, నేను వేసేస్తున్నాను. ఇలా మనం 2-3 కుట్లు అనేది వేసుకున్నామంటే అది కూడా పాదంకి వచ్చే పెట్టుకోవాలండి ఖచ్చితంగా. అప్పుడే బాగుంటుంది చూడడానికి. అలానే వాళ్ళకి ఏమన్నా టైట్ అయినా ఇప్పుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది. పెద్ద పెద్ద కుట్లు అనేది వేసుకోకూడదు. కరెక్ట్గా 1/2 ఇంచే వేసుకోవాలి. ఎంత నీట్గా ఉందో చూసారు కదా, అటు ఇటు కూడా మనకి ఇలా వచ్చింది అంటే ఇంకా బ్లౌజ్ అనేది చూసుకోనక్కర్లేదండి. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో సైడ్ అనేది ప్లస్ గుర్తు అనేది ఎలా వచ్చిందో మనకి హ్యాండ్ జాయింట్ దగ్గర కరెక్ట్గా మిడిల్లో మనకి సైడ్ జాయింట్ వైపు ఇలా ప్లస్ అనేది వచ్చిందంటే ఇంకా మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చినట్టే. అంత ఫినిషింగ్ నీట్గా వచ్చేలా స్టిచ్ చేసుకోవాలండి. నిదానంగా కుట్టుకోండి కొత్తవారైతే. ఇటు కూడా చూసారా, ఎక్కడ కొంచెం కూడా తేడా రాలేదు. ప్లస్ గుర్తు అనేది చంకపాట్లో ఎలా వచ్చిందో ఇలా వచ్చిందంటే మనం బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుట్టినట్టే మీకే తెలిసిపోతుంది. వీటికి హెమ్మింగ్ చేసుకోవాలండి నడుము పట్టీకి. అలానే హుక్స్ కాజా వేసుకోవాలి.
మెడపట్టీకి కూడా హెమ్మింగ్ అనేది చేయాలి. మొత్తానికి టోటల్గా బ్లౌజ్ అనేది ఇలా రెడీ అయింది. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా ఉందండి. పైన నెక్ అని చెప్పాను కదా వెళ్ళిది, మరీ కిందకి కాదు అలానే మరీ పైకి కాదు, ఇలా వచ్చింది. టోటల్గా బ్లౌజ్ వచ్చి బ్యాక్ పార్ట్ ఇలా ఉంది. నేను హెమ్మింగ్ చేసేసాను ఆల్రెడీ. చూసారా, హెమ్మింగ్ కూడా నీట్గా చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. హ్యాండ్స్కి నెక్కి కూడా హెమ్మింగ్ చేసేసాను. అలానే తాళ్ళు కూడా మనం చాలా నీట్గా వేయాలండి. వేసేసాంలే అన్నట్టు వేయకూడదు. ఎంత నీట్గా ఉన్నాయో చూసారా. ఇలా తాళ్ళు హుక్స్ అన్నీ మనం పర్ఫెక్ట్గా ఇస్తేనే కస్టమర్స్ అనేది పెరుగుతారండి. ఇలా వాళ్ళ ఆది బ్లౌజ్కి మన దానికి చూసారు కదా ఎంత తేడా ఉందో హుక్స్ పట్టీ దగ్గర. ఇలా గ్యాప్ అనేది లేకుండా ఉంటే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.